యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకు అందరికీ సంఘ బిడ్డలకి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి ఉపవాస ప్రార్థనలో దేవుని వాక్యము మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. దేవుడు మరి గడిచిన ఆదివారం నుండి ఈ శుక్రవారం వరకు కాసి కాపాడుతూ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా, దాని స్తోత్రం. మనము దేవుని వాక్యం చూద్దాం. 94 కీర్తనలు. కీర్తనలు మనం చూద్దాం. వచనము 8. వచనం చదువుదాం. జనులలో పశు ప్రాయులారా దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధివంతులవుతారు. చెవులు కలుగజేసిన వాడు వినకుండాన, కంఠాన్ని నిర్మించిన వాడు కానకుండున, అన్యజనులు అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింప మానునా. నరుల ఆలోచన వ్యర్థములన్నీ యెహోవాకు తెలిసి ఉన్నది. హల్లెలూయా, దాని స్తోత్రం. దేవుని బిడ్డారా, మరి ఈ సమయంలో మరి దేవుడు బాధ్యతమంతో ఇతరితే మన ప్రతి దేవుని బిడ్డలు సంఘ బిడ్డలు ఆలకించవలసింది ఏంటంటే, దేవుడికి బాధ్యతమంతో ఇతరితే ఈ వాక్యము మీకు బాగా అర్థం చేసుకోవాలి అంటే, మీకు దేవుని ప్రార్థనతో దేవుని చిత్త ప్రకారం జీవించే వాళ్ళకి ఈ వాక్యం అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఈ వాక్యం చూస్తే లోకంలో ఏం జరుగుతుంది అదే, ఈ వాక్యం ఏం చెప్తుంది లోకంలో అదే జరుగుతుంది. హల్లెలూయా. అందుకే ఈ బాధ్యత తెలితే జనులలో పశు ప్రాయులారా ఉడటి దేవుని బిడ్డారా దీనిని ఆలోకించుడి అంటే, మన భాషలో అర్థం బాధ్యతే మీరు చిన్న పిల్లలే, మీకు ఇంకా తెలియదు, కానీ ఆత్మీయంగా ఇంకా పుట్టలేదు. ఆత్మీయంగా ఎవరు కూడా పుట్టలేదు దేవుని బిడ్డ. కానీ లోకంసారంగా ఏదో తాడి పెరిగినట్టు పెరిగాం, ఏదో బతకటాన్ని బతుకుతున్నాం. కానీ మన సంగతులు గ్రహించాలంటే చాలా కష్టం. అనేది సంగతులు గ్రహించాలంటే మనం ఏం చేయాలంటే, ఆత్మరూపుడుగా దేవుని చిత్తం కనుగొనేలాగా, దేవుని చిత్తం కనిపెట్టేవారుగా, దేవుని చిత్తాన్ని వెతికేవారుగా దేవాన్ని ఎలా ఉండాలనేది మనము ఉండాలన్నమాట. అప్పుడే ఆ వ్యక్తికి ఆ వాక్యం అనేది అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడంటే, మీరు దీనిని ఆలోకించుడి. నీకే మాట నీకు మేలుకింత, ఏ మాట నీకు సంతోషపడటమంతా, ఏ మాట నీకు నెమ్మది కలిగించమంతా, ఏ మాట నీకు కష్టం జరగమంతా, ఏ మాట నీకు వ్యర్థమైనది మింతే నువ్వు ఆలోకించవలసిన సమయం. హల్లెలూయా, దేని స్తోత్రం. అందుకనే
మళ్ళీ రెండో మాట క్రితం బుద్ధిహీనులారా అంటే ఫస్ట్ మాట బతికేతం తెలుసా? ఫస్ట్ మాట బతికే చిన్నపిల్లల అంటే దాని అర్థం అవుతుంది చిన్నపిల్లలు అంటే నువ్వు ఎంత పెద్దోడైనా ఎంత బెసుబుడియారకైనా నీకు ఇంక బుద్ధి జ్ఞానం ఇల్లే మీకు చిన్నపిల్లలు నువ్వు తెలుసుకోండి అనేది చాలా మింతే. దేవుని గురించి తెలుసుకోవడం అనేది నువ్వు చాలా మింతే. ఇంకా నీకు తెలియ చిన్నపిల్లలకి మింతే నీకు దేవుడికి ఎత్తముతారు. అందుకే నీకు రెండో మాట బుద్ధిహీనుడు అంటే ఒకటి చాలా అర్థమవుతుంది. ఎంత పెద్దవాడైనప్పటికీ బుద్ధి లేదు. హల్లెలూయా. బుద్ధి ఉండదు, మంచి సమాధానమైన సంగతులు తెలవదు దేవుని బిడ్డ ఒకటి. అందుకే యేసు ప్రభు బాధ్యత ఉంటే జ్ఞానం లేని ప్రజలు చెడిపోతారు. అంటే జ్ఞానంలో బతకాలోరు, బుద్ధిలో బతకాలోరు, అక్కలిలో బతకాలోరు దేవుని బిడ్డరా పాడైపోతారు, చెడిపోతారు. సుట్ట సారా పొగ మందిని తీంచి జీవితం అంతా నాశనం తీసి డొలిదాతారు దేవుని బిడ్డ. అది మన కోయ భాషలో దేవుని బిడ్డారా. ఇక దేవుడు బాధ్యత బుద్ధి లేదు. అందుకే ఉడటి లోకంలో కొంతమంది తాడి పెరిగి బుద్ధి జ్ఞానం లేదు. ఏం బతుకుతున్నావురా? నువ్వు బతుకుతున్నావు, కుక్క బతుకుతుంది అని అంటా ఉంటా. దేవుని బిడ్డ మనం కుక్క బతుకున్నట్టు బతకకూడదు. దేవుని జ్ఞానము కలిగి బతకాలి. దేవుని జ్ఞానం మనం కనుగోవాలి. దేవుని జ్ఞానం మనకు కావాలి. దేవుని బుద్ధి కావాలి. పరలోక జ్ఞానం, పరలోకం బుద్ధి, పరలోకం అక్కలి మనకు కావాలి. దేవుడు మనకి ఇవ్వాలి. ఆ రైతుకి మనం బతికి వెళితే దేవుని తాళ కావాలి. ఇంతవరకు కొంతమంది దేవుని నమ్ముకుంటారు కానీ దేవుని జ్ఞానాన్ని కనుగొనలేకపోతున్నారు. అంటే దేవుని జ్ఞానము సహాయము తాళకిల్లోరు దేవుని పెట్టారు. హల్లెలూయా. అందుకనే త్వరగా వెళ్దాం. అందుకనే ఇంకా కింద మాట బాధ్యతను తెలుసా? దేవుడే చెవులు నీకు ఇచ్చాడు, దేవుడే నీకు కంఠం ఇచ్చారు. కంఠం అంటే ఇదిగో మాట్లాడటం నోరిచ్చారు, అన్నం తినటానికి నీకు ఇగో గొంతు ఇచ్చారు. మాట్లాడటానికి అన్నం తినటం గొంతు, కంఠము నీకు నిర్మించాడు, తయారు చేశారు. కంప్లీట్గా నీకు తయారు చేసినోడు దేవుడే. కానీ నీకన్నీ కాలు చేతులు అన్ని నీకు ఇచ్చినప్పుడు నువ్వు దేవుని మాట వినలేకపోతున్నావు. నీలో సైతానగాడు ఉన్నాడు, నీ ఎగు దెయ్యం వింటే దేవుని మాట నువ్వు కేంజిల్ విను. హల్లెలూయా. ఉడాటి దేవుని బిడ్డారు. ఇంకా కింద మాట బతకటా అన్ను జనులను శిక్షించువాడు మనుషులకు తెలివిని నేర్పువాడు దండింపక మానునా. హల్లెలూయా. ఉడాటి బాధ్యతము తెలుసా? 10వ మాట బాధ్యతము తెలుసా? 10వ మాట బాధ్యతము ప్రతి దేవుని ప్రజలు మనము, ప్రజలు దేవుని బిడ్డలు మనం, బిడ్డలము దేవుని మరకి మేస్తున్నాం మనం. దేవుని బిడ్డారా దేవుడు కితముంటారు బాడెత్తితే దేవుని దేవుడు మనసుల్ని శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, ఖండిస్తున్నాడు. కానీ దేవుని శిక్షకి నువ్వు తృణీకరిస్తే చెడిపోతావు, కంప్లీట్ సమాధి చేసినట్టు అవుతావు. దేవుని బిడ్డ నీ బతుకుకి విలువ లేదు, నీ బతుకుకి నీకు విలువ లేదు, నీకు విలువ లేదు, నీ బతుకుకి విలువ లేదు, నీ ఇంటిలో ఎక్కడ కూడా నీకు విలువ లేదు. అందుకో నీకు పెదిర్మాన్నో నువ్వు బతుకముందు లేదు, కుక్క బతుకు దేవుని బిడ్డ. కానీ మంచిగా బతకనికి నేర్చుకున్నావా, మంచి జీవించడం నేర్చుకున్నావు. అసకే పలనకి ఓహో మంచివారు కెత్తనికి అదొక మంచి పేరు మనము సంపాదించవాలి దేవుని పేరు. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత తెలుసా? దేవుడు బాధ్యత తెలితే యెహోవా నువ్వు శిక్షించువాడు నరులను ఎక్కడ చదువుతున్నా సారీ అన్ను జనులను శిక్షించువాడు మనుషులకు తెలివిని నేర్పువాడు దండింపగా మానునా. దేవుడు నేర్పడానికి సిద్ధంగా ఉన్నా. దేవుడు నీకు నాకు కరిగి ఉంటాడు. నా దగ్గరవారా నీకు నేర్పతాను, నా మాట నేర్పతాను,
నా మాట జీవము కలిగేది, నా మాట బతికించలేదు, నా మాట సర్వశక్తిని నడిపించనిది, నా మాట రోగం టెండేసినది, నా మాట దుఃఖతను టెండేసినది, నా మాట బాధని టెండేసినది. దేవుని బిడ్డారా, నువ్వు దిక్కు లేను లేక దిక్కు తోసక నువ్వు తెలియముంతినా, నాకు వేళ పట్టించలేని వేల ముంతినా దేవుని దగ్గర వత్తి దేవుని నీకు ఖచ్చితంగా సహాయం కీతోరు. నీకు ఈ భూమి మీద నీ పరివారం అంతా విడిచేస్తాయినా, నీ పరివారం అంతా నీకు విడిస్తాయినా, నువ్వు చెడిపోయినా పాడైపోయినా నువ్వు బతుకొద్దు, మా దగ్గర మందొద్దు, నీకు విడిస్తాయినా యేసు ప్రభు వారు నీకు కరంగోమింతారు. నా ఇవాళ నీకు బాగుతుంటా, నీకు బుద్ధి నేర్పుతాను, జ్ఞానం నేర్పుతాను, అక్షరం నేర్పుతాను. దేవుని బిడ్డారా, నీతోనే దేవుడు కెత్తముంటారు. ఈరోజు దేవుని విడిచి చాలా మంది బిక్కరగాలుగా వేలముంటారు. దేవుని విడిచి పాస్తులు సంపాదించడానికి దేశాలు దాటి దాయముంటారు, రాష్ట్రాలు దాటి దాయముంటారు. దేవుని బిడ్డారా, కానీ నీ డబ్బు ధనం నీ సంగవావో దేవుడు నీకు సహాయం కీతోరు. నువ్వు దేవుని నమ్మితే దేవుడు నీకు సహాయం కీతోరు. దేవుని బిడ్డ, నువ్వెంత దేశాలు దాటి రాష్ట్రాలు దాటి సంపాదించినా ಹಿಂಗತ್ತೆ ಜೋರ್ತೆ ಮಾಡ್ತಿರ್ತೀವಿ పోయిస్తాత, ಹಿಂಗತ್ತೆ చిరిగిపోయిన సంచులు వేస్తే ఎక్కడో రాలిపోతాయి, మాయమైపోతాయి. దేవుని బిడ్డలు, డబ్బు ధనం ముఖ్యం కాదు. దేవుని బిడ్డలు ఏం చేయాలి? దేవుని కోసం బ్రతకని నేర్చుకోవాలి, దేవుని కోసం జీవించని మనం నేర్చుకునే వాళ్ళు. దేవుని బిడ్డలు, హల్లెలూయా, దాని స్తోత్రం. ఇంకొక మాట ఊడి ముగించుకుందాం. చాలు పదమూడు, భక్తిహీనులకు గుంట త్రోవబడు వరకు నీతిమంతులు కష్ట దినమును పోగొట్టుకొని వారికి నెమ్మది కలుగును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ బాధ్యత భక్తిహీనులు, దేవునికి పొర నమ్మనోరికి, దేవునికి పొర విశ్వాసం వాటనుడికి వాళ్ళు గుంట తవ్వుతున్నారంట. గుంట, దేవుని బిడ్డలారా, వారి గుంట ఎదురుందంట. గుంట అంటే నరకంకి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలారా, అందుకే నీతిమంతులంట కష్ట దినములను పోగొట్టుకొని వారికి నెమ్మది కలుగును. హల్లెలూయా. నువ్వు నీ దేవుని కోసం నిజంగా జీవిస్తే భక్తులైతే నీకు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా నువ్వు జీవిస్తే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం కీతోరు, దేవుడు ఖచ్చితంగా నీకు బలపరుచుతారు, ఖచ్చితంగా నీకు దీవించుతారు, ఖచ్చితంగా దేవుడు తోడమంటారు, ఖచ్చితంగా దేవుడు నీకు లేవనెత్తుతారు. దేవుని బిడ్డారు, ఇంకొక మాట ఊడి మనం ముగించుకుందాం. ఎంత 18, నా కాలు జారినని అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగం మందు విసారములు ఎసగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణము నెమ్మది కలిగి చేయుచున్నది. హల్లెలూయా. దేవుని బిడ్డరికి బాధ్యతమంతులు 18 వచనంతో మన కాలు జారి దాయించో మనము మన కాలు జారుకుంటే దేవుడు కాపాడుతాడు ముందు. అదే రీతిగా తన కృప మనకు ప్రతిరోజు బలపరచమంతని దేవుని బిడ్డారా. అదే రీతిగా బాధ్యతమంతులు నా అంతరంగం విసారములు ఎసగా నీ గొప్ప ఆదరణ ఎసగా
నీ గొప్ప ఆదరణ నా ప్రాణంకు నెమ్మది కలిగించును. దేవుని బిడ్డారా, దేవుని వాక్యం కేంజీ దాని ప్రకారం జీవించండి. దేవుడు ఖచ్చితంగా సహాయం తీరుతాడు. ఈ మాటలు దేవుడు నీకు ఖచ్చితంగా బలపరచుతాడు. దేవుని బిడ్డ దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం నిలబడాలి, దేవుని పని చేయాలి, దేవుని పనిలో ముందుకెళ్ళిపోవాలి, దేవుని సహాయం అడగాలి. దేవా నేనేం చేయాలి, ఎలా చేయాలి, నువ్వే కార్యం జరిగించని దేవుని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. ఈ మాటలు వింటున్న వారందరికీ మరి దేవుడు బలపరచునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభు పాటల్లో ఆరాధనలో మీరున్నందుకు కృతజ్ఞతలు. మేము అల్పుడు, అయా ప్రభు అయోగ్యులు, తండ్రి యోగ్యులుగా మీరు మార్చండి. అయా తండ్రి నీ పనిలో మమ్మల్ని నమ్మకంగా నిలబెట్టండి, బలపరచండి. నీ కృపతో యేసయ్య నీతిమంతులు కష్ట దినంలో కష్టాన్ని పోగొట్టుకొని నెమ్మదిగా ఉంటారని నీ వాక్యం సెలవిస్తుంది. మాకు నెమ్మది, సంతోషం, సమాధానం అనుగ్రహించండి. ఈ వీడియో చూస్తున్నట్టే ప్రతి ఒక్కరు బిడ్డల్ని మీరు స్వస్థపరచండి, బాగు చేయండి, ఆరోగ్యము కలిగి చేయండి. ప్రతి బంధకాలు, చీకటి శక్తులు, మంత్రిక శక్తులు యేసు నామములో తొలగించండి, సహాయము చేయమని ప్రార్థన చేస్తూ వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి దీవించి మాయం పొందమని, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు.